జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దోమలు కరచినా పర్వాలేదు, భరించండి. అవసరమైతే ఫ్యాన్ వేసుకోండి. అంతేగాని పొరపాటును కూడా దోమల కోసం మస్కిటో కాయిల్స్ ఉపయోగించొద్దు. మస్కిటో కాయిల్స్ యూజ్ చేశారో అంతే సంగతి. వాటిని ఉపయోగిస్తే మీ ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే. దోమల కాయిల్స్ నుంచి వచ్చే పొగ మీ మీద పగ తీర్చుకోవడం ఖాయం. ఒక మస్కిటో కాయిల్ 100 సిగరెట్లంతా ప్రమాదకరమని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. చిన్న దోమలు పోవడానికి ఉపయోగించే కాయిల్స్ తో పెద్ద కష్టాలు వస్తాయని వార్నింగ్ ఇస్తున్నారు. క్యాన్సర్, కంటి సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు బారిన పడే అవకాశం కూడా ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. దోమలను వదిలించుకోవడానికి ఇళ్లలో మస్కిటో కాయిల్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రతి ఇంట్లో దాదాపు ఇదే పరిస్థితి. చాలా మందికి దీని గురించి తెలియదు. దాని వలన కలిగే దుష్ప్రభావాలు తెలియక మస్కిటో కాయిల్స్ వాడుతున్నారు. వాటి ద్వారా దోమలు చస్తాయో లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం చనిపోయే ప్రమాదం ఉంది. DDT, ఇతర కార్బన్, ఫాస్ఫరస్ వంటి ఇతర ప్రమాదకరమైన పదార్థాలతో తయారవుతున్న దోమల కాయిల్ ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తుంది. దీని ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలకు హాని కలుగుతుంది. ఊపిరితిత్తులకు ఒక మస్కిటో కాయిల్ వల్ల కలిగే నష్టం 100 సిగరెట్ల వల్ల కలిగే నష్టానికి సమానమని గతంలో నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. చాలా మందికి అవగాహన లేక దోమల కోసం కాయిల్ వాడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మానవ ఆరోగ్యంపై వాయు కాలుష్యం ప్రభావం ఎక్కువే. బయట పొల్యూషన్ తో చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఢిల్లీ వంటి నగరాల్లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. శ్వాసకోశ సమస్యల కారణంగా భారతదేశం ప్రతి సంవత్సరం 10 లక్షల మంది పిల్లలను కోల్పోతుంది. బయట కాలుష్యం మన ఒక్కరి చేతుల్లో లేకపోయినా ఇంటి కాలుష్యం మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఇంట్లో హానికరమైన పదార్థాలు ఉపయోగించొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ చాలా మంది ఇంట్లో మస్కిటో కాయిల్స్ లాంటి హానికరమైన పదార్థాలను ఉపయోగించి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. మస్కిటో కాయిల్ ని నిరంతరం కాల్చడం వల్ల ఇంటి వాతావరణం కలుషితం అవుతుందని అనేక అధ్యయనాలు తేలింది. దోమల కాయిల్స్ నుంచి వచ్చే పొగ నేరుగా ఊపిరితిత్తులోకి చేరడం ద్వారా తీవ్ర నష్టం చేకూరుతుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. నాడి వ్యవస్థ దెబ్బతినడంతో పాటు కంటి చూపు కూడా మందగించే అవకాశం ఉంది. ఊపిరితిత్తుల జీవితకాలం కూడా తగ్గుతుందని, క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. మస్కిటో కాయిల్ నుండి వెలువడే పొగతో కళ్ళలో మంట, తలనొప్పి, ఒంట్లో తిప్పడం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అసలు ఈ మస్కిటో కాయిల్ ను ఉపయోగించకూడదు. నవజాత శిశువు లేదా 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆస్తమా లేదా ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు కాయిల్స్ ను దూరంగా ఉంచడం ఉత్తమం. దోమల నివారణకు మస్కిటో కాయిల్స్ కు బదులు ఫ్యాన్స్ వంటి వాటిని ఉపయోగించాలి. ఫ్యాన్స్ లేనప్పుడు దోమ తెరలు వాడాలి లేదా పొగరాని ఇతర ప్రత్యామ్నాయాలు ఉపయోగించాలి. సురక్షితమైన, పర్యావరణ అనుకూలమైన దోమల నియంత్రణ చర్యలను చేపట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అంతేగాని మస్కిటో కాయిల్స్ వంటి వాడి అనారోగ్యానికి గురవద్దని వైద్యులు సూచిస్తున్నారు.